హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా ఎక్కువ సంపాదించినా కూడా ఆదాయం అనేది చాలా తక్కువే చేయగలుగుతున్నాం. ఆర్ నెల ఆఖరికి వచ్చేసరికి 50 రూపాయలు కూడా బ్యాలెన్స్ అనేది మిగలట్లేదు మా బ్యాంక్ అకౌంట్లో. ఇంకెక్కడి నుంచి సేవింగ్స్ చేస్తున్నామండి? అయితే మీరు సరైన వీడియోలోనే ఉన్నారు. ఈ వీడియోలోనే అసలు మనము ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ద్వారా మార్కెట్స్ని టైం చేయకుండానే మీ యొక్క ఆర్థిక లక్ష్యాలని ఎలాగా చాలా సులువుగా చేరుకోవచ్చు అనే దానిపైన ఈ పర్టికులర్ వీడియోలోని ఈ విషయం పైన మనం చర్చిద్దాము. అయితే దానికన్నా ముందు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లేదా ఎస్ఐపి గురించి తెలుసుకుందాము. ఆగస్ట్ 2023 నుంచి సెప్టెంబర్ 2023లోని ఈ ఒక్క నెల మధ్యలోని వచ్చిన మార్పులు, అంటే ఈసారి ఎస్ఐపి ద్వారా వచ్చిన ఇన్ఫ్లో యొక్క స్టాటిస్టిక్స్ కానీ చూస్తే ఆగస్టులో 15,800 కోట్లు ఉండేది కాస్త 16,042 కోట్లకి చేరుకుంది. అంటే అంత హయ్యెస్ట్ రికార్డ్ ఆఫ్ ఇన్ఫ్లోని నమోదు చేసుకుంది. అండ్ దాంతో సెప్టెంబర్ 2023లోనే కొత్త ఎస్ఐపి అకౌంట్స్ ఓపెన్ అయిన సంఖ్య కానీ తీసుకొని చూసినట్టయితే 36 లక్షలు, అంటే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగానే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, ఈ ఎస్ఐపిస్లో ఉండే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఆగస్ట్లోని 8.47 lakh crores వరకు ఉంటే అది 8.72 lakh crores వరకు చేరుకుంది సెప్టెంబర్ 2023 నాటికల్లా. అయితే ఈ పర్టికులర్ వీడియోలోని ఎస్ఐపి గురించి మనకు అందరికీ తెలిసిందే. మళ్ళీ ఎస్ఐపి మీద వీడియో ఏంటా అంటే కాదు, అసలు ఏది బెస్ట్ టైము, ఒక నెలలోని మొదట్లో చేయాలా, మధ్యలో చేయాలా, ఆఖరిలో చేయాలా ఒక ఎస్ఐపిని. అండ్ అలానే మనము ఎస్ఐపి చేసేటప్పుడు రోజువారీ చేయాలా, వారానికి ఒకసారి చేయాలా, లేకపోతే నెలకు ఒకసారి ఎస్ఐపి చేయడం అనేది బెస్ట్. అండ్ ఫైనల్గా అసలు ఎంత సమయం వరకు మనము ఎస్ఐపిస్ అనేవి చేస్తే మనకు మంచి ఆదాయం వస్తుంది అనే దానిపైన ఈ 3 క్వశ్చన్స్ని స్పెసిఫిక్గా ఆన్సర్ చేసి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు వీడియోస్ చూస్తున్నట్టయితే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము మీకు అందించే ప్రయత్నంలో ఉంటాము. కాబట్టి తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సిఏ హిరణ్య, అండ్ మనం చూడబోయేది అసలు ఏ పర్టికులర్ టైంలో ఎస్ఐపిస్ అనేవి స్టార్ట్ చేసి వేస్తే బెస్ట్గా ఉంటుందని. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికన్నా ముందు మొట్టమొదటిగా ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇచ్చే ఒక మంచి రకమైన క్రమశిక్షణ మనలో మనం అలవర్చుకోవడానికి ఇది ఒక అవకాశం ఒక ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఆర్ ఎస్ఐపి అని అంటాం. చాలా తక్కువ అమౌంట్గా, అంటే మినిమంగా ఒక 500 నుంచి స్టార్ట్ చేసుకుని మ్యాక్సిమం, అంటే మీరు ఎంత ఎక్కువ వేయాలి అని అనుకుంటున్నారు అనేది మీ యొక్క చాయిస్. కానీ ఏదైతే అమౌంట్ని మీరు ఫిక్స్ చేసుకుని మొట్టమొదటిసారిగా వేస్తారో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, ఆ ఇంటర్వెల్ అనేది రోజువారీ అవ్వచ్చు, వారానికి అవ్వచ్చు, నెలకు అవ్వచ్చు, లేదా సంవత్సరానికి కూడా అవ్వచ్చు. సో ప్రతి ఇంటర్వెల్లోని మీరు అంతే అమౌంట్ని వేస్తూ వెళ్ళాలి ఈ పర్టికులర్ ఎంచుకున్న ఫండ్స్లోనే. సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎన్నో రకాల స్కీమ్స్ అనేవి ఉంటాయి. మీకు కావాల్సిన స్కీమ్స్ని మీ యొక్క లక్ష్యాలకి అండ్ మీ యొక్క రిస్క్కి ఆధారంగా కానీ ఎంచుకున్నట్టయితే అందులోకి మీరు వేసే అమౌంట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ ఇంటర్వెల్, నేను ఇదివరకు చెప్పినట్టుగానే రోజువారీ, వారానికో, మంత్లీయో, లేకపోతే క్వార్టర్లీయో, హాఫ్ ఇయర్లీయో, యాన్యువల్లీయో కూడా వేసుకోవచ్చు. అయితే ఎందుకు ఇలాగా మనం ప్రతిసారి రెగ్యులర్గా వేయాలి? సో ఎస్ఐపిస్ ద్వారా మనకి లభించే అతి పెద్ద బెనిఫిట్ అతి పెద్ద లాభం ఏంటి అని అంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. మార్కెట్స్ అనేవి వాలటాలిటీకి, అంటే మార్పులు చేర్పులకి గురవుతూనే ఉంటాయి, ఆటుపోట్లని ఎదుర్కొంటుంది. మార్కెట్స్ చాలా హైగా ఉన్నప్పుడు మీరు ఏదైతే డబ్బులు పెట్టి పెట్టుబడి చేయాలి అని అనుకుంటున్నారో దానికి అగెయిన్స్ట్గా మ్యూచువల్ ఫండ్స్లోని యూనిట్స్ అనేవి తక్కువే కొనుగోలు చేయగలుగుతారు. అండ్ అలానే మార్కెట్స్ ఎప్పుడైనా తక్కువ లోలో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ని కొనుగోలు చేయగలుగుతారు. కానీ మార్కెట్స్ ఎప్పుడు కూడా తక్కువలోనే ఉంటాయి అనే దానికి గ్యారంటీ ఏంటండి? సో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ మధ్యన ఒక బ్యాలెన్స్, ఒక లైన్ని గీసుకోవడానికే ఈ ఎస్ఐపి అనే పద్ధతిని, ఈ ఫెసిలిటీని ప్రవేశపెట్టారు. ఎస్ఐపి ద్వారా కానీ మీరు పర్చేస్ చేసుకున్నట్టయితే ఆఖరికి మీరు తిరిగి చూస్తే మీరు చేసుకున్న పెట్టుబడి ఆర్ మీకు వచ్చిన యూనిట్స్ యొక్క పర్చేస్ ప్రైస్ అనేది యావరేజ్ అవుట్ అవుతుంది. కొన్నిసార్లు హైలో ఉన్న మార్కెట్, కొన్నిసార్లు లోలో ఉన్న, ఫైనల్గా యావరేజ్ అనేది మీకు లభిస్తుంది. దీన్ని ఒక మంచి ఉదాహరణగా మీరు ఇప్పుడు స్క్రీన్స్ పైన చూసారు అని అంటే నా దగ్గర 60,000 రూపాయలు ఉన్నాయి. సో దీన్ని నేను 2 కేసెస్ ద్వారా పెట్టుబడి చేస్తున్నా. కేస్ 1, జనవరిలోని 2023లోని 21 రూపాయలు ఉన్నప్పుడు మొత్తం లంసంగా ఒకేసారి 60,000ని నేను పెట్టుబడి చేస్తున్నా. సో 21 రూపాయలకి కానీ నేను ఒక అసెట్ ఆర్ ఆ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు వచ్చే యూనిట్స్ యొక్క ఎన్ని యూనిట్స్ వస్తాయి అని అంటే నాకు టోటల్గా 2,857 యూనిట్స్ అనేవి లభిస్తాయి.
అదే నేను 60,000ని ఒకేసారి కాకుండా 6 నెలల్లో అంటే 10,000 చొప్పున ప్రతి నెల నేను 10,000 చొప్పున కానీ పెట్టుబడి చేస్తున్నట్టయితే ఆఖరికి అదే 60,000 చేస్తున్నా, కానీ 6 నెలల్లో చేస్తున్నా. ఈ 6 నెలల్లో చేసేపాటికి నాకు ఆ ముందు కేస్ 1లో వచ్చిన 21 రూపాయలు కాస్త పర్చేస్ ప్రైస్ యావరేజ్ అయ్యి ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ 6 నెలలకి యావరేజ్ కానీ తీస్తే 20.5. సో ఆఖరికి చూసుకునేసరికల్లా నాకు 2,933 యూనిట్స్ లభించినాయి. సో ఆబ్వియస్లీ యూనిట్స్ అనేవి ఎస్ఐపి ద్వారా వేయడం వల్ల ప్రైస్ తగ్గి యూనిట్స్ అనేవి పెరిగినాయి. సో యూనిట్స్ పెరిగితే మీ యొక్క పెట్టుబడి వాల్యూ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాల్యూ పెరిగినట్టే. సో ఇప్పుడు అర్థమైందా రెండింటి మధ్యన డిఫరెన్స్? దీన్నే మనం కాస్ట్ ఆఫ్ యావరేజింగ్ ఆర్ రూపీ కాస్ట్ ఆఫ్ యావరేజింగ్ అని మనం అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు నేను ప్రశ్నల్లోకి వచ్చేస్తాను. ఏది బెస్ట్ టైం ఎస్ఐపిని మనం చేయడానికి ఆర్ ఎస్ఐపి బెస్ట్ డేట్ ఏంటి? ఎస్ఐపి డేట్ అంటే అసలు ఏంటి? సో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో ఒక ఎస్ఐపిని వేయడం, అది నెలవారీ అవ్వచ్చు, వారానికి అవ్వచ్చు, లేకపోతే మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ కూడా అవ్వచ్చు. సో నేను ఏ డేట్లో అయితే ఎస్ఐపిని స్టార్ట్ చేస్తానో దాన్ని నేను ఎస్ఐపి డేట్ అని అంటూ ఉంటాను. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఒక నెలలోని మొదట్లో చెయ్యాలా, మధ్యలో చెయ్యాలా, చివరాఖర్లో చెయ్యాలా అనేది క్వశ్చన్. ఇవన్నీ కాకుండా కూడా ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పడానికన్నా ముందు కొన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎక్కడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకుంటారో వాళ్ళే ఒక తేదీని ఫిక్స్డ్గా ఇస్తారు. సో అప్పుడు మీరు ఎస్ఐపిస్ని వేయాల్సి ఉంటుంది. తేదీ ఇవ్వని పక్షాన ఇంకొన్ని ఏఎంసీస్ వాళ్ళు మీకు ఎప్పుడైతే కుదురుతుందో మీ యొక్క ప్రకారం మీ యొక్క ఇష్టపూర్వకంగా మీరు ఎప్పుడు వేయగలుగుతున్నారో అప్పుడు వేయండి అని ఆ చాయిస్ని మీకే వదిలేస్తారు. సో ఇలా వదిలినప్పుడే మనకి డౌట్ వస్తుంది, ఒక నెలలోని మొదటి నెల మొదట్లో వేయాలా, మధ్యలో వేయాలా, ఆఖరిలో వేయాలా అనేది. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఇంకొన్ని ఏఎంసీ కంపెనీస్ వాళ్ళు ఒక స్టడీని తీసుకొచ్చారండి. ఈ స్టడీ ఎలాగా అనంటే S&P BSE ఇండెక్స్ యొక్క టాప్ 30 పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే యాక్టివ్గా ట్రేడ్ చేసి లార్జెస్ట్ కంపెనీస్గా పేరుని పొందాయో స్టాక్ మార్కెట్స్ పైన, అటువంటి 30 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని అటువంటి 30 కంపెనీస్ యొక్క స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ని వివిధ రకాల డేట్స్లోనే చూశారు. అంటే మొదట్లో వేశారు, మధ్యలో నుంచి వేశారు అండ్ లాస్ట్లోని నెలాఖరులో వేసిన ఈ డేటాని తీసుకున్నారు. అది డేటా ఎన్ని సంవత్సరాలకు అనుకుంటున్నారు? 26 సంవత్సరాలకి 1996 నుంచి 2023 మధ్యన 26 సంవత్సరాలకి తీసుకుని వీళ్ళు ఈ 3 డేట్స్లోని, అంటే కొంతమంది ఆర్ కొన్ని పర్టికులర్ స్టాక్స్లోని వచ్చి ఫస్ట్లో వేసినట్టు అండ్ నెక్స్ట్ అదే స్టాక్స్లోని మధ్యలోని నెలకి మధ్యలో వేసినట్టు అండ్ నెల ఆఖరిలోని వేసినట్టుగా కూడా తీసి డేటాని కానీ చూసినట్టయితే, ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే చాలా తక్కువ డిఫరెన్స్ అండి. మీరు మొదట వేసిన, మధ్యలో వేసిన, ఆఖరిలో వేసినా కూడా దాదాపుగా మీకు ఎంత రిటర్న్స్లో వేరియేషన్ రావచ్చు అని అంటే 15.61% మధ్య నుంచి 15.69% మధ్యలో మాత్రమే వేరీ అవుతున్నాయి. అంటే ఇదేదో పెద్ద గొప్ప డిఫరెన్స్ అయితే కాదు. సో దీనికి ఆన్సర్ ఇప్పుడు మీకు లభించింది కదా. నెలలోని మొదట్లోనో మధ్యలోనో ఆఖరిలో వేయడం అనేది ఒక పెద్ద విషయమే కాదు, కానీ మొదలు పెడితే అది కన్సిస్టెంట్గా దీర్ఘకాలికంగా వేసుకున్నట్టయితే తప్పకుండా మంచి రిటర్న్స్, అది కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో వేసినట్టయితే దీర్ఘకాలికంగా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మా సైడ్ నుంచి ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా నెల మొదటిలోని మనకి శాలరీస్ కానీ రావాల్సిన ఆదాయం అన్నీ వచ్చి పడతాయి కాబట్టి బ్యాంక్లోని మంచి సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ టైంలో కానీ ఎస్ఐపిస్ని మీరు ఆటో డెబిట్ ఆర్ మ్యాండేట్ ఇచ్చి పెట్టుకున్నట్టయితే తప్పకుండా మీకు ఎటువంటి, అంటే మీరు ఇవన్నీ సేవింగ్స్ పోగా మిగిలిన అమౌంట్లో మాత్రమే ఖర్చు చేస్తారు కాబట్టి ఒక క్రమశిక్షణ అనేది పెరుగుతుంది. ఇప్పుడు రెండవ క్వశ్చన్, డైలీ ఎస్ఐపియా, వీక్లీ ఎస్ఐపియా, మంత్లీ ఎస్ఐపియా? మనందరం తమాషాగా ఒకటి అనుకుంటాం, మంత్కి వేసే దానికన్నా ప్రతిరోజు మనం ఎస్ఐపిస్ వేస్తే ఎక్కువ అమౌంట్ వేసేసినట్టు అప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటాం అనమాట. కాకపోతే ఎంత ఎక్కువ అమౌంట్ వేస్తున్నామో లేకపోతే ఎన్ని ఎక్కువ సార్లు మనం ఎస్ఐపిస్ పెట్టేసుకున్నట్టయితే అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది అని మనం అనుకోవడం అనేది ఒక చిన్న అపోహే. సో ఎక్కువ సార్లు మనం చేసేస్తే ఎక్కువ అమౌంట్స్ వచ్చేస్తాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని అనుకోవడం అనేది చిన్న అపోహే. ఎందుకంటే ఏఎంసీస్ వాళ్ళు మళ్ళీ ఒక స్టడీని కండక్ట్ చేసి దాని యొక్క ఆధారంగా 3 ఫ్రీక్వెన్సీస్ని, అంటే డైలీ పెట్టారు, వీక్లీ పెట్టారు, మంత్లీ కూడా ఎస్ఐపిస్ వేయడం అనేది పెట్టి ఈ 3 ఫ్రీక్వెన్సీస్లోని డేటాని తీసుకుని చూసినట్టయితే దాదాపుగా ఒకేలాంటి రిటర్న్స్ అనేవి వచ్చినాయి అంట. మనం డైలీ వేసినా, అది మనం మంత్లీ వేసినా, వీక్లీ వేసినా కూడా దాదాపుగా 14.1% వరకు రిటర్న్స్ అనేవి వచ్చినాయి. దీని వాళ్ళు ఎలా చేశారు? సో మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏంటంటే %XIRR రేట్ ఫర్ S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్ని తీసుకుని మన ముందుకి 26 సంవత్సరాల డేటాతో పాటు ఈ 3 ఫ్రీక్వెన్సీస్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాని నుంచి వచ్చిన రిటర్న్స్ని XIRR పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి చెప్పారు. మీరు కానీ స్క్రీన్స్ పైన చూసినట్టయితే ఇక్కడ మేము 3 డేస్ని ఇచ్చాం. ఒకటి వర్స్ట్ డే ఆఫ్ ద మంత్, ఒక నెలలోని చాలా వర్స్ట్ డే, అసలు మీకు అనుకూలించని రోజులో మీరు కానీ ప్రతిసారి అదే రోజులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే
ఎలా ఉంటాయి రిటర్న్స్ అని. అండ్ లక్కీయెస్ట్ డే, అబ్బా చాలా అన్నీ మనకు చాలా బాగా అనుకూలించేసింది. లక్కీయెస్ట్ డే ఆఫ్ ద మంత్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాగొచ్చింది అంటే ఇవన్నీ 10-year ఫ్రేమ్ పీరియడ్కి తీసుకున్నారు. అండ్ అలానే ఇవన్నీ కాకుండా ఏదో ఒక డేట్లోని క్రమశిక్షణతోటి ప్రతిసారి అదే డేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే ఎలాగొచ్చినాయి అనేది. సో మొట్టమొదటి కేసులో కానీ చూసినట్టయితే వర్స్ట్ డే ఆఫ్ ద మంత్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 14.1% వచ్చింది. బెస్ట్ డే, లక్కీయెస్ట్ డే ఆఫ్ ద మంత్లో ఇన్వెస్ట్ చేస్తే 14.7% వచ్చింది. ఇలా కాకుండా రెండింటికి మధ్యలోని ఒక డేట్ని ఎంచుకుని మోస్ట్ డిసిప్లిన్డ్గా ఒక లెవెల్లోని ప్రతిసారి అదే డేట్లో ఇన్వెస్ట్ చేస్తే 14.4% రిటర్న్ అనేది వచ్చింది. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి, లక్కీ డే లేదు, వర్స్ట్ డే లేదు, ఇది లేదు. ఏదో ఒక డేట్లో మీరు తీసుకుని అది డైలీయో మంత్లీయో వీక్లీయో టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒకేలాగైతే 10 లక్షల్ని మీరు డైలీ వేస్తే ఏంటి, వీక్లీ వేస్తే ఏంటి, మంత్లీ వేస్తే ఏంటి, ఎస్ఐపిస్ ద్వారా వేసి ఈ పర్టికులర్ ఏఎంసీ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ స్టడీ ఆధారంగా చూసినట్టయితే మీకు చాలా తక్కువ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అంటే ఈ టైంలోనో ఆర్ ఈ పర్టికులర్ డేలోనో అది చేస్తే ఇది చేస్తే వస్తుందని కాకుండా క్రమశిక్షణతోటి ఏదో ఒక డేట్ని ఎంచుకొని అదే డేట్ని మనం తీసుకుని వెళ్ళాలి ముందుకి. నెక్స్ట్, లార్జ్ క్యాప్ ఫండ్సా, మిడ్ క్యాప్ ఫండ్సా, స్మాల్ క్యాప్ ఫండ్సా? మనందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే ఎక్కువ వాలటాలిటీకి గురయ్యి ఎక్కువ రిస్క్తో కూడినవి స్మాల్ క్యాప్ ఫండ్స్. మిడ్ క్యాప్ ఫండ్స్ అనేవి కొంచెం గ్రోత్ ఆపర్చునిటీస్ అంటే ఎదుగుదల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ కూడా, చాలా తక్కువ అని కాదు, వాటికి రిస్క్ కొంచెం చాలా తక్కువ ఉంటుంది. అండ్ కంపెనీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మనం పేరు మీద డిపెండ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి వచ్చే రిటర్న్స్ కూడా అంతే సేఫ్గా వస్తాయన్నమాట. సో మీ పోర్ట్ఫోలియోలో మొత్తం లార్జ్ క్యాప్ ఉండాలా, మొత్తం స్మాల్ క్యాప్ ఉండాలా, లేకపోతే మొత్తం మిడ్ క్యాప్ ఉండాలా అని అంటే ఒక పోర్ట్ఫోలియోని మనకు తెలిసినట్టుగానే చాలా స్టడీస్ కానీ ఇదివరకటే చాలా వీడియోస్ చూసాం, ఏదో ఒక రేషియోలోని ఇది ఒక ప్రపోర్షన్లోని ఏది ఎలా మీరు పోర్ట్ఫోలియోని తయారు చేసుకున్నప్పటికీ కూడా జస్ట్ జనరల్గా కానీ చూసినట్టయితే లార్జ్ క్యాప్ కొంచెం ఎక్కువ, మిడ్ క్యాప్కి కొంచెం ఇన్ మీడియంలో, అండ్ స్మాల్ క్యాప్కి చాలా తక్కువ అలొకేషన్ అనేది మనం చేస్తూ ఉంటాము. కాకపోతే ఎప్పుడూ కూడాను మిడ్ క్యాప్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మీ యొక్క పోర్ట్ఫోలియో నుంచి వచ్చే ఆదాయం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది కూడా నేను సైంటిఫిక్గా ఫ్యాక్ట్స్ మీద, నంబర్స్ మీద ఆధారపడి ఉన్న ఒక స్టడీ ఒక ఆధారంగా చెప్తున్నాను. ఆ స్టడీ ప్రకారంగా ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే మొట్టమొదటి దీనికి ఈ మిడ్ క్యాప్ బెంచ్ మార్క్ అనేది ఏదైతే ఉందో స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ బెంచ్ మార్క్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ని లాంగ్ రన్లో తీసుకొచ్చి పెట్టింది. అది ఎలాగని తెలుసుకుందాం. సో మిడ్ క్యాప్ బెంచ్ మార్క్ ఇండెక్స్ అయితే 15% కన్నా ఎక్కువ రిటర్న్స్ని 75% అంటే ఒక సమయంలోని 75 సార్లు 75% వరకు వీళ్ళు 15% కన్నా ఎక్కువ ఇచ్చారు. కానీ అదే స్మాల్ క్యాప్ వాళ్ళు, లార్జ్ క్యాప్ వాళ్ళు అయితే కేవలం 44 సార్లు మాత్రమే అంత రిటర్న్స్ కన్నా ఎక్కువ ఇచ్చారు, అంటే 15% కన్నా ఎక్కువ ఇచ్చారు. లార్జ్ క్యాప్ విషయానికి వస్తే కేవలం 7% మాత్రమే, అంటే అన్ని సార్లు మాత్రమే 15% కన్నా ఎక్కువ ఇచ్చారు. సో ఇలా చూసుకుంటున్నట్టయితే మన టైంకి అంటే 75% వరకు 15% కన్నా ఎక్కువ ఇవ్వడం అని అంటే అది చాలా పెద్ద విషయం కదండి. సో 75% ఆఫ్ ద టైం, సో ఎన్నిసార్లు అయితే, సో 75% వరకు ఎన్నిసార్లు అంటే 75 సార్లు వరకు ఇది ఇంత రిటర్న్ ఇచ్చిందని. సో మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి కొంచెం లాంగ్ రన్లోని పర్ఫార్మెన్స్ వైజ్గా ఇచ్చిన ఆదాయం పరంగా కానీ మనం స్టడీస్ ఆధారంగా చూసినట్టు కూడా అయితే మిడ్ క్యాప్ వాళ్ళే కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చారని తెలుస్తుంది. అండ్ ఫైనల్గా నేను ఎంత సమయం వరకు ఉంచుకోవాలి? ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపిస్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే అండ్ అందులో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని మీరు ఎంచుకున్నట్టయితే తప్పకుండా దీర్ఘకాలికంగా ఉంచితేనే, అంటే నేను ఇదివరకటి వీడియోలో చెప్పినట్టుగానే 1 to 3 years వరకు చాలా ఫ్లక్చువేషన్స్ అనేవి చూస్తారు. 4th year నుంచి స్టెబిలైజేషన్ అంటే స్థిరత్వం వైపుగా వెళుతుంది. అండ్ ఫైనల్గా 5th year, 6th year, 7th year దాటితే అప్పుడు మంచి రిటర్న్స్ అనేవి యాన్యువల్ రిటర్న్స్గా మీకు మారుతాయి. సో నేను చెప్పే ఏంటి అంటే 8 years ఒక టైం ఫ్రేమ్ కింద చూసుకుంటే బెస్ట్, కానీ మీకు అది 5 years కూడా అవ్వచ్చు. దానికన్నా ఏదైనా తక్కువ అయితే అనుకున్న రిటర్న్స్ అంటే మినిమం 10 to 12% వరకు అనుకునే రిటర్న్స్ అనేవి రాకపోవచ్చు. సో ఇది మాత్రం కేర్ఫుల్గా మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఒక మంచి రిటర్న్స్ అయితే లభిస్తాయి. సో ఇదండి, ఏది బెస్ట్ టైము, డైలీ, వీక్లీ, మంత్లీయా, ఆర్ లేకపోతే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాపా అనేవి ఈ క్వశ్చన్స్కి ఈ పర్టికులర్ వీడియో ద్వారా మీకు ఆన్సర్ లభిస్తుంది అని ఆశిస్తూ, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని ఆశిస్తూ కూడా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే మేము ఇది ఒక ఎడ్యుకేటివ్ కంటెంట్ కోసం మాత్రమే చేయడానికి ప్రయత్నించామండి. ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం లేదు. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.